దీంట్లో కావలసిన పొళ్ళు, దీంట్లో మన సోపు పొడి కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లో కొన్ని మిరియాలు కొంచెం వేసిన మిరియాల పొడి వేసుకుంటే ఆ తాగేటప్పుడు కొంచెం ఘాటుతనాన్ని ఇస్తుంది. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కొన్ని ఇలా తుంచి వేసుకుందాం, బాగుంటుంది. దీంట్లో కొంచెం అంత పుదీనా ఆకు వేసి దాన్ని కూడా దీంతో వేయించేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, మన బాదాము, అలాగే మన కొబ్బరి పేస్ట్ రెడీగా ఉంది. గసగసాలు, కొంచెం ధనియాల పొడి కూడా. మరి దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసి ఇందులో పోసేసుకుందాం. దీన్ని చక్కగా మరగనిద్దాం. మరిగిన తరువాత బోళ్ళంతా సూప్ చేయడానికి వాడతారు. ఈ పాయ ఉడికిన దాన్ని దీంట్లో వేసి పల్సగా కుక్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇందులో ఉన్న పచ్చితనం పోవాలి అంటే దీన్ని చక్కగా మరగనివ్వాలి. ఈ పాయాన్ని మనం ఇందులో వేసుకుంటే చక్కగా ఉడకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి కాళ్ళు చక్కగా ఉడికిపోయాయి. దీన్నే ఇందులో వేసేసుకుంటాను. మనం దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. కావాలంటే ఇది పోసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక్క విజులు చక్కగా ఉడకనిస్తే ఆ పచ్చివాసన అంతా పోయి మనకి ఈ పాయా సూప్ రెడీ అవుతుంది. మరి ఇందులో మనం వేసుకున్న ఈ కాళ్ళ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇలా చూడండి, దీనికి ఇదంతా చక్కగా ఉడికిపోయి దీని బోన్ నుంచి ఈ గుజ్జు బయటికి సపరేట్గా వచ్చేస్తున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులో వేసి చక్కగా ఉడికించి దీన్ని చక్కగా ఆస్వాదిద్దాం. ఇంకా కావాలంటే ఇంకా నీళ్లు పూసుకొని పల్సగా చేస్తూ ఉంటారు. నాకు ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని, అంటే కొంచెం ఉప్పు తక్కువ ఉండాలి, లాస్ట్లో వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ వేస్తారనుకోండి తర్వాత సూపులలో ఉప్పు తగ్గించడం కష్టంగా ఉంటుంది. ఈ మాత్రం ఉప్పు ఉంటే సరిపోతుంది. దీన్ని చక్కగా మసలిద్దాం మరొక 10 నిమిషాల పాటు. మన గసగసాలు, జీడిపప్పు, ఈ పేస్ట్ అంతా పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు పై దాకా పొంగుతుంది. ఒక్కసారి అది కుక్ అయిన తర్వాత కిందికి వెళ్ళిపోయి చక్కగా ఇది చిక్కబడుతూ ఉంటుంది. మరి దీన్ని కావలసినంతసేపు, అంటే ఆ ముక్కలు చక్కగా ఉడికేంత వరకు, మరి 6 గంటలు అయితే మన ఇంట్లో చేయలేం, కానీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఇలా ఇందాక చూపించినట్టు చక్కగా కుక్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. మనకి కావలసినంత చిక్కదనం. బయట అయితే చౌకగా ఉంచడం కోసం వాళ్ళు బోళ్ళంత నీళ్లు పోసి ఒక్క ముక్క ఇంతంత ఈ రసం పోస్తారు. మరి మన ఇళ్లలో అయితే 5 ముక్కలు వేసుకొని కొంచెం చిక్కగా పులుసు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తింటూ ఉంటే భలేగా ఉంటుంది. దీంట్లో కావాలంటే రొట్టెలతో తినొచ్చు, లేకపోతే కొంచెం అంత అన్నం దీంట్లో వేసుకొని కూడా దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. ఇంకొక 15 గంటలో రెడీ అవుతుంది, అప్పుడు తినేద్దాం. చాలా ఈజీగా ఫాస్ట్గా మన పాయ రెడీ అయిపోయింది. దీంట్లో ఉడికించుకొని ఇప్పుడు మన సూప్ కూడా చూడండి, మీకు కావలసినంతసేపు చక్కగా ఉడికించుకొని, అయితే దీంట్లో ఆ రుచి వచ్చేదంతా దేంతో మన ఈ కాళ్ళని చక్కగా ఉడికించుకున్నందుకు చూడండి, ఇది కూడా చక్కగా ఆ బోన్ నుంచి వదిలేస్తూ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ ముక్కలు అంటే ఈ రుచి ఎరిగిన వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. మనం కొంచెం అంత పుదీనాకు అన్నీ వేయడం వల్ల ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అయితే మన దేశంలోనే కాదు, మలేషియా, సింగపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తెల్లటి పాయా చేసుకుని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.